బెట్టింగ్స్ ఎవడైతే ప్రమోట్ చేసారో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసారు, చేస్తారు కూడా. అందరి మీద కేసు బుక్ అయినాయి, ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాయి. అయితే ఇందులో మెయిన్ పర్సన్లు అయితే ఫస్ట్ నుంచి నేను కూడా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి వాళ్ళ కంటెంట్ మంచిగా ఫాలో అయినా స్టార్టింగ్లో. ఈ బైఎస్ అని యాదవ్ కానీ అండ్ అంతే, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని వేరే వాళ్ళకి నేను ఫాలో అవ్వలేదు. బట్ చాలామంది ఏం చెప్తుర్రు అంటే ఈ డీమ్యాట్ అకౌంట్స్ ఆల్మోస్ట్ సేమ్ అంతే. వీళ్ళు ఏం చేస్తారంటే డీమ్యాట్ అది ట్రేడింగ్ కోసం ఇట్లా ఏర్రి అట్లా ఏర్రి సైన్ అప్ అయితే ఇంత మీకు అది చేస్తాం ఇది అలా చేసిరు కూడా. ఇది గిఫ్ట్ ఇచ్చుడు, ఐఫోన్ ఇచ్చుడు, ఇది వేసుడు, మొన్న పిక్ చేసి వానికి ఇచ్చుడు, ఇవన్నీ డ్రామాలు అయినాయి. అందులో కూడా స్కామ్ ఉంది. వీళ్ళు ఇప్పుడు అది అయిపోయినాక పెద్ద అయింది. బయస్ అని యాదవ్ ఏం చేస్తాడు, అంతకుముందు మంచిగా కంటెంట్ మంచిగా ఇస్తాడు, అందరి పైసలు కూడా మంచిగా వచ్చేది, మంచిగా అయింది. తర్వాత ఏమైంది, స్ట్రెస్ బస్టర్స్ అని ఒక ఈ ఛానల్ని మేనేజ్ చేసేదాన్ని అప్రోచ్ చేయండి. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేసారు, వీళ్ళని బాగా వ్యూస్ అనేవి బూస్ట్ చేస్తుడు, సబ్స్క్రైబర్లు అనేవి బూస్ట్ చేస్తుడు చేపించి ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ ఒకటి ఏదో ఫ్రీ ఇప్పించారు అన్నట్టు, బిజినెస్ క్లాస్ టికెట్. సో అట్లా ఇట్లా చేసుకుంటా వీళ్ళకు ఇవి చేసుకుంటా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అవి ఇవి అన్నీ ఇష్టం ఉన్నట్టు చేసుడు. ఈ నా ఇన్వెస్ట్ ఈ మనిషి ఈ బెట్టింగ్ యాప్స్కి ఆపోజిట్ కదా, ప్రతి ఒక్కరిని వెళ్తాడు అన్నట్టు, ఇట్లా ఎరకండ్రా బాబు అది మంచి పద్ధతి కాదు అని చెప్తుంటే వీళ్ళ మధ్యలో ఫైటింగ్ బాగా అయినాక వాళ్ళు గొడవలు వీడి నుంచి వాళ్ళ నుంచి వీళ్ళు వీడియోస్ చేసుకున్నాడు అని బాగానే జరిగినాయి. కానీ తర్వాత నేను అనుకోని అరే వీళ్ళు ఏంద్ర ఎప్పుడు చూసినాయి ఏదో నేను సబ్స్క్రైబర్ని గెయిన్ చేసుకోవడానికి డ్రామాలు అనుకో నేను అన్సబ్స్క్రైబ్ చేసిన ఇద్దరిని కూడా, బైఎస్ అన్న యాదవ్ని కూడా నాన్ వేసిన ఇద్దరు సబ్స్క్రైబ్ చేసిన. ఈ లొల్లి పెట్టుకో ముందు మంచిగా ఉండే, ఏంది చిల్లర కథలు ఇల్లయి అని నేను కూడా అన్సబ్స్క్రైబ్ చేసి పారేసిన కొన్ని రోజులు. అయితే ఇది మొన్న నాకే ఇది బాగా అయినాక ఇప్పుడు బాగా సీరియస్ అయింది. ఇప్పుడు సర్జనర్ ఆయన తీసుకున్నారు కాబట్టి సీరియస్ యాక్షన్స్. ఆ సార్ వలన ఇప్పుడు చాలామంది కొందరు వీళ్ళు కూడా కొందరు ఇప్పుడు చేంజ్ అయిపోయారు, ఇంకొందరు మాత్రం చేస్తున్న పని కూడా అవుతుంది. సో ఇది చాలా అంటే చాలా ఆల్మోస్ట్ ఒక క్రైమ్ ఇది. ప్రతి ఒక్కడు ఏంటంటే వాళ్ళ స్వార్థం మాత్రం చూసుకొని వాడు ఎట్లయినా నాశనం అయిపోని మనకు డబ్బులు తీయాలి అన్న ఒక మెంటాలిటీతో ఉండి చేసేది ఇవన్నీ. ఓకే, వాళ్ళకి ఎట్లా తిండి ముద్దు ఎట్లా దిగుతుందో అర్థం కదా. ఓకే, కనీసం ఓకే వీడియో ఇంకా చాలామంది ఉన్నారు. ఆలీ కమెడియన్ అలీ. నేను శివాజీ అండ్ అలీది ఇంటర్వ్యూ ఉంటుంది, అదేదో షో ఉంటుంది, అందులో చెప్పింది అన్నట్టు సంథింగ్ 1% ఇట్లా బెట్టింగ్స్ వల్ల ఇట్లా అయిపోయింది అది ఇది అంటే వాళ్ళనేమో ఏదో పద్ధతి లేక చెప్పుడు అన్నట్టు. అవును వాటిలకు దూరంగా ఉండాలి లేకపోతే లైఫ్లో నాశనం అయిపోతాయి అని ఈ మనిషి చెప్పిండాలి. ఆ మనిషి అయిపోయిన తర్వాత అందులో అలీ యూట్యూబ్ ఛానల్లో పరి మ్యాచ్ అనే ఒకటి బెట్టింగ్ యాప్ది ప్రమోషన్ పెట్టింది. దాని కింద ఎవరో ట్రోల్ చేసారు ఆ వీడియో, నేను చూసిన ట్రోల్ చేసారు. సో అంటే అన్న రూల్స్ పెడతాడు, అన్న రూల్స్ చెప్తాడు కానీ పాటించాడు అని ఏదో ఇంకో పర్సన్ ఎవరో వేసి పెట్టిరు అన్నట్లు. సో అది జరిగింది.